హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియోలో నేను వాటర్ మిలన్ నేను సింపుల్ అండ్ ఈజీగా విత్ ట్రిక్స్తో మనం ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది అర్థమవుతుందన్నమాట. నేను ఆల్మోస్ట్ ఒక 4-5 టైప్స్గా కట్ చేశాను అన్నమాట. ఒక పెద్ద వాటర్ మిలన్ తీసుకొచ్చాను. ఒక 5 కేజీస్ వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. ఈ వీడియోలో చూడండి, చిన్న పిల్లలు ఈజీగా తినగలిగే విధంగా కట్ చేశారన్నమాట. చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తుంది మాత్రం మంచిగా ఐస్ క్రీమ్ లాగా తినగలుగుతారు పిల్లలు కూడా. పిల్లలు మీ ఇంట్లో తినలేకుండా ఉంటే మాత్రం ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఇవ్వండి. మంచిగా క్యూబ్స్ లాగా కానీ లేకపోతే ఐస్ క్రీమ్ లాగా కానీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనం కట్ చేస్తే చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా తినగలుగుతారట. చూడండి, నేను తీసుకున్నదైతే ఆల్మోస్ట్ 5 కేజీస్ అన్నమాట. ముందుగా దీన్నైతే మనము హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట. ఈ హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనము సగానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను చెప్పిన విధంగానే మీరు ఫాలో కండి, అప్పుడు చాలా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. అండ్ మిగతా హాఫ్నైతే మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్నైతే తీసుకొని దీంట్లో మనమైతే సగానికి కట్ చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా మీరు ఫాలో కండి, మీరు చాలా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము లెఫ్ట్ హ్యాండ్లో ఈ విధంగా పట్టుకొని మనం సింపుల్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. చూడండి, రైట్ హ్యాండ్తో మనం ఈజీగా ఇలా స్లైసెస్ కట్ చేసుకున్నాం అనుకో, మనం సింపుల్ అండ్ ఈజీగా తినగలుగుతాం. పెద్ద పెద్ద వక్కలుగా ఉంటే ఏంటంటే మనకు తినడానికి చాలా ఈజీగా ఉండదు. బట్ ఇలా మనము కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా తినగలుగుతాం. మరీ ముఖ్యంగా పిల్లలు అయితే మాత్రం చాలా ఈజీ అండ్ సింపుల్గా తినగలుగుతారు అన్నమాట. నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా వచ్చాయి కదా, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా అండ్ లుకింగ్గా ఉన్నాయి. సింపుల్ అండ్ సింపుల్గా కట్ చేశాను. చూడండి, మంచిగా ఈక్వల్గా కట్ చేశాను కదా. చూడండి, మీకు లైట్గా ట్రయాంగిల్ షేప్లో కనబడుతుంది. ఇంకా మనం హాఫ్ పార్ట్ను కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం మిడిల్లో ఇలా కట్ చేసుకుంటే ఇంకా చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి. ఇంకా పట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అనే కాదు, ఇంకా చాలా వీడియోస్ చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఏ విధంగా వాటర్ మిలన్ అనేది కట్ చేసుకోవాలనేది. మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. చూడండి, మనమైతే మొత్తానికైతే హాఫ్నైతే కట్ చేసుకున్నాం కదా. మళ్ళీ మనం ఈ విధంగా మిడిల్లో కట్ చేసుకున్నామంటే చిన్న చిన్నగా అయిపోతాయి. చూడండి, మీకు చూపిస్తున్నాను క్లియర్గా. ఈ విధంగా కట్ చేసుకుంటే చూడండి, చిన్న చిన్నగా పీసెస్గా మీకు లైట్గా కోన్ ఐస్ క్రీమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తాయి. చూడండి ఎంత బాగుందో, సింపుల్గా ఒక్క బైట్లో తినేయచ్చు. చిన్నపిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి అన్నమాట ఈ విధంగా కట్ చేయడం వల్ల. అండ్ మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి. అండ్ మిగతా హాఫ్ను కూడా మనం ఈ విధంగా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని తోకలాగా ఉంది చూడండి, ఆ సైడ్ ఎడ్జెస్ని అయితే కట్ చేసుకొని ఈ సైడు ఆ సైడు మనం బ్లాక్ పార్ట్ని అయితే కొంచెం కొంచెంగా స్క్రీన్లో చూపించినట్టుగా మనమైతే కట్ చేసుకుంటే సింపుల్గా పిల్లలు ఐస్ క్రీమ్ లాగా తినే విధంగా మనకైతే షేప్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూపించినట్టుగా ఇటు కట్ చేసుకోవాలి అండ్ అటు కట్ చేసుకొని మనం స్లైసెస్గా కట్ చేసుకున్నామంటే చిన్న పిల్లలు మాత్రం ఐస్ క్రీమ్ తినే విధంగా ఈజీగా తినేస్తారు. ఇలా ఒకటి కాదు, 2 కాదండోయ్, బోలెడు రకాలుగా మనం వాటర్ మిలన్ అయితే కట్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనమైతే ఎంజాయ్ చేయవచ్చు. నాకు మాత్రం ఇలాంటి వాటర్ మిలన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చిన్న పిల్లలే కాదండి, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మంచిగా పట్టుకోవడానికి ఎడ్జెస్ ఉంటున్నాయి అండ్ ఐస్ క్రీమ్ లాగా తిన్నంత ఫీలింగ్ అనిపించిందన్నమాట. ఇంకా మనం ఫ్రీజర్స్లో పెట్టుకొని మంచిగా కూల్ అయిన తర్వాత తిన్నామనుకోండి, అసలు ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా షేప్స్. మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా రావాలంటే చూపించిన విధంగా పర్ఫెక్ట్గా ట్రై చేయండి, అప్పుడు మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను వచ్చేసి ఇంకొక మనం పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని అయితే చిన్న చిన్న క్యూబ్స్, మన ఐస్ క్యూబ్స్ లాగా ఏ విధంగా ఉంటాయో చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే
కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనము ఇలా స్లైసెస్ లాగా పూర్తిగా కట్ చేయకుండా ఓన్లీ మనం ఇలా బాటమ్ పార్ట్‌ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకొని చిన్న చిన్నగా మళ్ళీ స్లైసెస్‌గా కట్ చేసుకున్నామంటే మనకు క్యూబ్స్ లాగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఏంటంటే మనకు మంచి మంచి మెయిన్ పార్ట్ తినగలుగుతాం ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే. మంచి పర్ఫెక్ట్ షేప్‌లో వచ్చాయని చెప్పొచ్చు. చూడండి చూపించినట్టుగా ఆ విధంగా కట్ చేసుకొని మనం ఒక్కసారి ఇలా అన్నామంటే సింపుల్‌గా క్యూబ్స్‌గా వచ్చేస్తాయి. నాకైతే చాలా నచ్చిందన్నమాట ఇది గూడా. మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? కామెంట్ చేయండి. మనం రెగ్యులర్‌గా నార్మల్‌గా పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ చేసుకొని తింటూ ఉంటాం. కానీ ఒక్కసారి ఇలా చిన్న చిన్న పీసెస్‌గా మీరు కట్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో ఒక్కసారి మీరు కట్ చేసుకొని టేస్ట్ చేయండి. ఆ థ్రిల్లింగ్ వేరే అనిపిస్తది. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా నార్మల్‌గా కట్ చేసుకున్న దానికి కొంచెం డిఫరెంట్ షేప్స్‌లో కట్ చేసుకున్న దానికి చాలా వేరియేషన్ ఉంటుంది. అండ్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చన్నమాట. నేనైతే కట్ చేసుకుంటూ తినేస్తూ ఉన్నాను. చాలా బా నచ్చింది. మెయిన్‌గా నాకు ట్రయాంగిల్ షేప్ అయిన ఇలా ఐస్ క్రీమ్ లాగా అండ్ కోన్స్ గానీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.